నా ఇంటి దేవత రాసినవారు సత్యమీర, చదువుతున్నవారు అనుకుమార్. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు విమల? అవతల ఫంక్షన్ టైం అవుతుంది. లేటుగా వెళ్తే మీ తమ్ముడు ముఖం చూడలేను నేను అన్నాడు సుభాష్. అయ్యిందండి, వస్తున్నాను అంటూ బీరువా ఓపెన్ చేసింది. ఆ చప్పుడుకి లోపలికి వచ్చిన సుభాష్, ఏంటి బీరువా తీసావు? మళ్ళీ చెవులీలు మార్చడానికా? అబ్బా ఎంతసేపు అండి, అయిపోతుంది అని చెవులికి ఉన్న చిన్న తారలు తీసి బాక్స్లో పెట్టి మరో బాక్స్ తీసుకుని అందులో ఉన్న చిన్న జారల చెవిలీలు పెట్టుకుంది విమల. ఎందుకే అవి పెట్టుకున్నావు? తారలు బాగున్నాయి కదా నీకు. ఇవి మీరు ఎంతో ప్రేమగా కొనిచ్చారు అండి, అందుకే ఫంక్షన్కి ఇవే పెట్టుకున్నాను. ఇంతకీ ఎలా ఉన్నాయి అంటూ చీర సరిచేసుకుని తన భర్త వైపు తిరిగింది. బాగున్నావు, సోకులకి ఏమీ తక్కువ లేదు. అన్నీ కొని ఇవ్వాలి కానీ పెళ్లి కూతురులా రెడీ అవుతావు వెటకారంగా అన్నాడు. మూతి తిప్పుకుంది భర్త మాటలకి. ఎప్పుడూ అందంగా మాట్లాడరు, ఎందుకండి అంత విసుగు మీకు? బాగున్నావు అని కితాబు ఇచ్చాను కదా, అయినా అలక సరిపోయింది నీతో. పద ముందు ఫంక్షన్ మొదలైంది ఇంటికి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అది ఇంకా రెడీ అవ్వలేదండి. ఏంటి? అవునండి, వంటల దగ్గర ఉంది మెల్లగా చెప్పింది. అంతే, సుభాష్కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మన అమ్మాయికి బుద్ధి లేదు, రాదు. ఎప్పుడు పనులు పనులు అంటూ అక్కర్లేనివి నెత్తిన వేసుకుంటుంది అని విసుక్కుంటూ ఇద్దరు బయటికి వచ్చారు. విమల ఇంటికి తాళం వేసి భర్తతో కలిసి తన తమ్ముడింటికి వెళ్ళింది. ఆ ఇల్లు ఎంత దూరం కాదు, 2 వీధుల అవతల 3వ వీధి. స్టేజ్ మీద కూర్చోబెట్టారు అమ్మాయిని. వచ్చిన బంధువులు అక్షింతలు వేసి చదివింపులు రాయించి భోజనం చేసి వెళ్తున్నారు. సుభాష్ విమల ఇద్దరు స్టేజ్ ఎక్కారు. ఏంటి బావా ఇంత లేటుగా వచ్చారు? అసలు మీరే కదా ముందుండాలి అన్నాడు సుభాష్ విమల తమ్ముడు. ఇప్పటి వరకు ఇక్కడే కదరా ఉన్నాను, రెడీ అవ్వి ఇప్పుడే కదా వచ్చాను. అది కాదు బావా, భోజనాల దగ్గర నువ్వు ఉండకపోతే వీధిలో అందరూ పట్టుకుని వెళ్ళిపోతారు. వచ్చిన చుట్టాలకి అవన్నీ సరిపోవు. నువ్వు ఉండు బావా. కాస్త ఫోటో అయినా దిగనివ్వరా అని సుభాష్ అనగానే సుబ్బు నవ్వుకుని పక్కకి జరిగాడు. తన మేనకోళ్ళని చూసి మురిసిపోయి తెచ్చిన బంగారు గొలుసు మెడలో వేశారు సుభాష్ విమల. అది చూసిన సుబ్బు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకు బావా ఇప్పుడు ఇవన్నీ? ఎందుకంటావేంటి? 2 ఆడపిల్లలతో ఉన్నావు. పెద్దది ఇప్పుడు పెద్ద మనిషి అయింది కదా, రేపు చిన్నది అవుతుంది. ఎవరు ఏం పెట్టినా వద్దు అనకు. బంగారం కొనాలి అంటే మాటలు కాదు కదా, నాకు పెట్టాలనిపించింది పెట్టాను. సరే, నేను భోజనాల దగ్గర వెళ్తాను అని చుట్టూ చూసి, ఇంతకీ నీ మేనకోడలెక్కడా? భోజనాల దగ్గర ఉంది బావా అని సుబ్బు అనగానే సుభాష్ కూతురు దగ్గరికి వెళ్ళాడు. జారిన కొప్పుని ముడివేసుకుని 2 చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని మరుగుతున్న ఎసట్లో నానబెట్టిన బియ్యం వేసింది ఆమె. రే అమ్మా! ఆ పిలుపు వినగానే ఎక్కడవక్కడ వదిలేసి పరుగున తన తండ్రి దగ్గరికి వచ్చింది మహాలక్ష్మి. ఏమిట్రా ఇలా ఉన్నావు? మన బంధువులు అందరూ వస్తారు, ముందు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వు. చూడు, వదిన వాళ్ళు అందరూ ఎంత అందంగా రెడీ అవ్వారో. కాస్త చీర కట్టుకుని చక్కగా రెడీ అవ్వు. సరే నాన్న అని పొడిగా చెప్పి, రే చిన్న, ఆంటీకి చెప్పు 10 నిమిషాల్లో బిర్యానీ అయిపోతుందని అని చెప్పి స్టేజ్ దగ్గరికి వెళ్ళింది. విమల తన అక్క చెల్లెలతో ముచ్చట్లు పెట్టింది. అమ్మా, ఇంటి తాళం ఇవ్వు. ఏంటి మహా, ఎప్పుడు చూసినా ముసల్దాన్లా ఉంటావు? రెడీ అవ్వు, ఫోటోలు దిగుదాం అన్నారు మహావదినలు. వస్తాను వదిన అని తాళం తీసుకుని ఒక్కతే ఇంటికి వచ్చింది. తలస్నానం చేసి సింపుల్గా ఉన్న డ్రెస్ తీసి వేసుకుని ఎప్పట్లా రెడీ అవ్వి ఫంక్షన్కి వచ్చింది. కూతురు వాలకం చూసి తల కొట్టుకుంది విమల. ఇది మారదు, ఎప్పుడు చూసినా రెడీ అవ్వదు, అలానే ఉంటుంది. నా కోడళ్ళు దీన్ని వెటకారం చేయడంలో తప్పులేదులే అనుకుని ఫంక్షన్ అవ్వగానే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఇంటికి వచ్చిన మహా నైటీ వేసుకుని జుట్టుకు ఆయిల్ పెట్టుకుని బయట మెట్ల మీద కూర్చుంది. ఆయాసపడుతూ వచ్చాడు సుబ్బు. ఏమైంది మావయ్య అలా ఉన్నావు? అబ్బే ఏమీ లేదురా, నాన్న ఎక్కడా?
గేదెల చావిడి దగ్గర ఉన్నాడు. కూర్చో, వాటర్ ఇస్తాను. అబ్బే వద్దురా. చావిడి వైపుకు వెళ్ళాడు. మహా ఆలోచిస్తూ తన రూముకు వచ్చి మంచంపై కూర్చుంది. 20 సంవత్సరాలు ఉంటాయి మన మహాకి. ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయి. ఎవరితోనూ కలవదు, ఎక్కువ మాట్లాడదు. తన లోకం తనదే. కానీ కష్టపడే మనస్తత్వం ఎప్పుడూ సింపుల్గా ఉండాలని చూస్తుంది. చదువుకుంటాను అంటే వద్దని ఆపేశారు తల్లిదండ్రులని. మాటని కాదనలేక ఇంట్లోనే ఉంది. అలా అని మహా కుటుంబం లేని వాళ్ళు ఏమీ కాదు. ఒక మాదిరిగా పర్వాలేదు. గేదెలకి పాలు తీస్తున్న సుభాష్ తన బామ్మది కంగారుగా రావడం చూసి, ఏమైందిరా అలా ఉన్నావు? అన్నీ చక్కబెట్టేశారు కదా. కుర్రాళ్ళందరూ తాగి గొడవ పడుతున్నారా ఏంటి? పాల్ క్యాన్ పక్కన పెట్టి అడిగాడు. అబ్బే లేదు బావా, నీతో మాట్లాడాలి. అవునా, సరే పద అని సుభాష్, సుబ్బు ఇద్దరూ లోపలికి వచ్చారు. మహా పాల క్యాన్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. ఏంటి సుబ్బు, డబ్బులు ఏమైనా కావాలా? లేదు బావా, ఈరోజు ఫంక్షన్కి మన పక్క వీధిలో గనిక ఉంది కదా, వాళ్ళ కుటుంబం వచ్చింది. వాళ్ళు ఫంక్షన్లో మహా కోసం అడిగారు. అంటే? అదే బావా, గనిక వాళ్ళకి దగ్గర బంధువులు ఉన్నారు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం అంట. మొన్ననే వాళ్ళ అక్కకి పెళ్లి చేశారు. వాళ్ళ తమ్ముడికి చేయాలని చూస్తున్నారు. మహాని అడిగారు బావా అని సుబ్బు అనగానే వంటగదిలో ఉన్న మహాకి గుండె ఆగినంత పని అయింది. అవునా? అవును బావ, వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిదే. మొత్తం 3 పిల్లలు. పెద్దవాడికి పెళ్ళయింది. 2 పిల్లలు మొన్న వాళ్ళ అక్కకి చేశారు. ఇంకా 3వ వాడికి చేయాలని చూస్తున్నారు. సొంత ఇల్లుంది. అబ్బాయి మరీ తాపీ మేస్త్రి అంట బావ. పెద్దగా చదువుకోలేదు, కానీ తాగుడు అలవాటు లేదు. మంచోడు అని గనిక చెప్పింది. ఏమంటావు? మహాకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం కదా. నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను బావా. చేయాలిరా, ఆడపిల్ల కదా. పెళ్లి కోసమే చదువు మాన్పించాను. మంచి కుటుంబం అయితే చాలు. అబ్బాయి కోసం గణికని అడుగు, లేదంటే తనని ఒకసారి ఇంటికి పిలు, మాట్లాడదాం. సరే బావా, ముందు నువ్వు మహాతో మాట్లాడు. సరే అని సుభాష్ ఆలోచిస్తూ పక్కనే ఉన్న విమల వైపు చూశాడు. అబ్బాయి మంచోడైతే చేసేద్దామండి, మహాతో నేను మాట్లాడతాను అని వంటగదిలోకి వెళ్ళింది. కొనసాగుతుంది. మా ఇంటి కథ జోక్ కాదు, సీరియస్. మా ఫ్యామిలీలో జరిగిన చిన్న పాయింట్ బేస్ చేసుకుని కథగా రాస్తున్నాను. ఆదరిస్తారని ఆశిస్తున్నాను.